నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆయన గానం అద్భుతం, ఆయన గాత్రం మధురం. ఆ గొంతు వింటే మనస్సు పులకరించిపోతుంది. సినీ రంగానికి వన్నె తెచ్చిన మహనీయుడు, ఇండస్ట్రీకి ఎన్నో మధుర స్మృతులు అందించిన ధీరుడు. పాటల ప్రియులకు ఆయనే ప్రాణం, ఎందరో సింగర్లకు ఆదర్శప్రాయుడు, గురువు, దైవం. ఆయనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గాన గాంధర్వుడు. ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. సంగీతమే ఆయన సర్వస్వం. సరిగమలకు నెలవు ఆయన స్వరం, పదనిసలకు ప్రాణం ఆయన గానం. పదాలు ఆయన గాత్రంలో తొణికిసలాడుతాయి, నరనరాన అక్షరాలు ఊలలాడుతాయి. పాటకు ఊపిరి పోశారు, సినీ గేయానికి వన్నె తెచ్చారు. ఆయన సినీ ప్రస్థానం అనిర్వచనీయం. ఇండస్ట్రీలో ఆయన కృషి వెలకట్టలేనిది. అందుకే ఆయన్ను గాన గాంధర్వుడు అంటారు. ఒక ప్రేయసికి ఒక ప్రియుడు ఏమవుతాడో, ఒక ప్రియుడికి ఒక ప్రేయసి ఏమవుతుందో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సినిమా గానానికి అవుతారు. సినిమా గానానికి యవ్వనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. వివిధ భాషల్లో వేల వేల పాటలు పాడారు ఎస్పి బాలు. 1966లో శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంలో ఏమి ఈ వింత మోహం పాటను తమ తొలి పాటగా పాడారు. ఆ పాటలో సహగాయకులైన పిబి శ్రీనివాస్ ఆయనను మొదట్లోనే పొగడ్తలతో ముంచెత్తారు. బాలు గొప్ప గాయకుడవుతాడనుకున్నానని, ఇప్పుడు ఎంతో గొప్ప గాయకుడైపోయాడని ఎస్పీతోనే చాలాసార్లు అన్నారు. దేశం ఆశ్చర్యపడినంత గొప్ప గాయకులే రాణించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అవును, మన దేశంలో అందరికన్నా ప్రతిభావంతమైన సినిమా గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. వీరికున్నంత ప్రతిభ ఉన్న సినిమా గాయకులు మన దేశంలో మరొకరు లేరు. ఓకల్ పవన్ అని గాయకులు హరిహరన్ వీరిని అన్నారు. ప్రయత్నిస్తే తనలా బాలు పాడగలడు, కానీ తాను బాలులా పాడలేనని బాలమురళీ కృష్ణ అన్నారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యకి తొలిదశ హిట్స్ తమిళ్లో వచ్చాయి. 1969లో వచ్చిన ఇయర్కై ఎన్నుం ఇళయకన్ని, ఆయిరం నిలవేవా అన్న 2 గొప్ప హిట్ పాటలతో మంచి గాయకుడని పేరు తెచ్చుకున్నారు వారు. ఆ పాటల్లో వీరి గానం చాలా బాగుంటుంది. ఒక పరిణతి ఉన్న గాయకుడి గానంలా ఉంటుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఘంటసాలను కాకుండా మహమ్మద్ రఫీ, పిబి శ్రీనివాసులను ఆదర్శంగా తీసుకున్నారు. ఇక్కడే వారు తమ గొప్పతనాన్ని చాటుకున్నారు. సుఖదుఖాలు సినిమాలో మేడంటే మేడా కాదు పాట ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. మేడంటే మేడా కాదు. ఘంటసాలను దాటి ఆలోచించగలగడం వీరి గొప్పతనాన్ని తెలియచేస్తున్నది. అదే వీరి ఇంత పెద్ద గాన విజయానికి కారణం. మేడంటే మేడా కాదు పాటలో వీరి గానంలో స్వరసమం అన్న అంశం కనిపిస్తుంది. బహుశా ఆ అంశం సహజంగా అమరి ఉంటుంది. గానంలో భావం మాత్రమే కాదు, మనోధర్మం కూడా ఉండాలి. ముఖ్యంగా సినిమాకు ఇది అవసరం. భావం, మనోధర్మం ఈ రెండిటితోనూ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎన్నో గొప్ప పాటలు పాడారు. పంతులమ్మ చిత్రంలో వీరు పాడిన మానసవీణ మధుగీతం, ఎడారిలో కోయిల తెల్లారని రేయిల పాటలను ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏకవీర సినిమాలో ప్రతి రాత్రి వసంతరాత్రి, మంచిమిత్రులు సినిమాలో ఎన్నాళ్ళో వేచిన ఉదయం పాటల్లో ఘంటసాల కన్నా వీరి గానమే మేలైనది. స్వరసమం, స్పిరిట్, వేర్వేల వల్ల వీరి గానం ఆ పాటల్లో గొప్పగా అమరింది. మొహమ్మద్ రఫీ తర్వాత మన దేశంలో గాత్రంలో గొప్ప స్పిరిట్, వేర్వీ ఉన్న గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. యానిమేటెడ్ సింగింగ్ బాలుదే. గాయకులు మన్నాదేలా పాడడం అంటే గొప్పగా పాడడమే. మన్నాదే కన్నా గొప్పగా పాడడం అంటే మాటలు కాదు. అలాంటిది స్నేహమేరా జీవితం పాటను హిందీలో పాడిన మన్నాదే కన్నా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొప్పగా పాడారు.
అలాంటిది స్నేహమేరా జీవితం పాటను హిందీలో పాడిన మన్నాదే కన్నా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గొప్పగా పాడారు. సాహిత్యాన్ని భావయుక్తంగానూ మనోధర్మంతోనూ పాడడం వీరికి వెన్నెతో పెట్టిన విద్య. నువ్వేనా సంపంగి పువ్వులా నువ్వేనా, కలువకు చంద్రుడు ఎంతో దూరం లాంటి పాటల్లో మనకు ఈ విషయం తెలుస్తుంది. తమిళ్లో ఎంఎస్ విశ్వనాథన్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రతిభను దృష్టిలో పెట్టుకుని ఎన్నో గొప్ప పాటలను చేశారు. ముఖ్యంగా పట్టిన ప్రవేశం అన్న సినిమాలో వాన్ నిలా నిలా అల్లా పాటను చెప్పుకోవచ్చు. దర్శకుడు కె బాలచందర్, ఎంఎస్ విశ్వనాథన్ కలయికలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎన్నో గొప్ప పాటలు పాడారు. కంబన్ ఏమాందన్, ఇలక్కడం మారుదో పాటలు మహోన్నతమైనవి. తెలుగుకు తెలిసిన ఇది కథ కాదు, అందమైన అనుభవం. 47 రోజులు సినిమాల్లోని పాటలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉన్నారన్న ధైర్యంతో చేసిన పాటలే. సంగీత దర్శకులు సత్యం, చక్రవర్తి వంటి వాళ్లు పాటలకు ప్రాణం పోశారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ప్రేమాభిషేకం సినిమా పాటలు వీరు పాడకపోతే ఏమయ్యేవో. మల్లెపువ్వు సినిమాలో వీరు చాలా గొప్ప గానం చేశారు. ఎవరో ఎవరో అన్న పాటను బాలు ఎంత గొప్పగా పాడారు. కృష్ణ నటించిన దేవదాసు సినిమా పాటల్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చాలా గొప్పగా పాడారు. అందులో కల చెదిరింది, కథ మారింది, చాలా గొప్ప గానం. ఎస్పి బాలు ఇళయరాజాల కలయికతో తమిళ, తెలుగు, కన్నడ సినిమా పాటల్లో ఒక్కసారిగా కొత్త అందాలు పూశాయి. వీళ్ళ వల్ల దక్షిణాది సినిమా పాటలకు యవ్వనం వచ్చింది, వసంతము వచ్చింది. ఎస్పీబీ పాటలు తెలుగు ప్రజలను ఎంతగానో అలరించాయి, ఉత్తేజపరిచాయి. ఎస్పి బాలు అంటే పాటలకు బ్రాండ్ అంబాసిడర్గా మారారు. అభిలాష సినిమా పాటల్లో ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యంల యవ్వనాన్ని మనం చూడొచ్చు. నెలరాజా పరిగెడకు, చెలివేచే నా కొరకు, ఇలాగే ఇలాగే సరాగమాడితే వంటి మెలోడియస్ అండ్ మూడ్ ఓరియంటెడ్ పాటలు ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఉండబట్టే చేయగలిగారు. శంకరాభరణం సినిమాలోని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం ప్రాంత, భాష, దేశ ఎల్లల్ని దాటి విశ్వ జనరంజకమైంది. ఆ గానం ఒక చరిత్ర అయ్యింది. ఆ సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన శంకర నాద శరీరాపర ఒక ఎమోటివ్ వండర్. ఆ సినిమాలో ఏ పాటకు ఆ పాటే సాటి. శంకర శాస్త్రి పాత్రకు పాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆమని అంటూ ఒక యువ పాత్రకు పాడడం వారేమిటో మనకు తెలియచేస్తుంది. బాలు పాడిన హిందీ సినిమా ఏక్ దూజే కేలియే సినిమా పాటలు ఉత్తరాదిలో వాడవాడలా మారుమోగిపోయాయి. ఇంకా నౌషాద్ ఆర్.డి. బర్మన్, బప్పీ లహరి, నదీం శ్రవణ్ వంటి సంగీత దర్శకులకు ఎన్నో మంచి పాటలు పాడారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ఒక పాట రికార్డింగ్ సందర్భంలో సంగీత దర్శకులు నౌషాద్, బాలు ప్రతిభకు ఆశ్చర్యపోయారట. సంగీత దర్శకులు ఓపి నయ్యర్, రఫీ తర్వాత దేశంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాత్రమే గొప్ప గాయకులు అన్నారు. నటులకు తగ్గట్టుగా నటుల గొంతుల్ని అనుకరిస్తూ పాడడంలో ఎస్పీకి సాటి రాగలవారు ఇంకొకరు లేరు. తమిళ్లోని టిఎం సౌందరరాజన్ కొందరు నటుల్ని అనుకరిస్తూ పాడారు. కానీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఈ పనిని తమ ప్రతిభతో అనితర సాధ్యమైన స్థాయిలో చేశారు. ఆడగొంతుతో కూడా కొన్ని పాటలు పాడారు. మరే గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అనుకరించినన్ని గొంతుల్ని అనుకరించలేదు. ఒకే పాటలో రామారావు, నాగేశ్వరరావులను, కృష్ణ, శోభన్ బాబులను అనుకరిస్తూ పాడిన పాటలు కూడా ఉన్నాయి. రాజాదిరాజు సినిమాలో విజయ్ చందర్ను, నూతన ప్రసాద్లను అనుకరిస్తూ బాలు పాడిన విధానం ఆశ్చర్యాన్నిస్తుంది. రామారావు వంటి వారికి పురుష గాత్రంతో పాడిన బాలు, మాడ, అల్లు రామలింగయ్య వంటి వారికి కూడా పాడారు. సహజంగా టెనోర్ టింబర్ ఎస్పీది. సువ్వి సువ్వి సువ్వాలమ్మ పాటలో వారు మంద్రస్థాయిలో మొదలుపెట్టి పాడడం గొప్పగా ఉంటుంది. యుగళ గీతాలలో గాయని మణులు వీరికన్నా బాగా పాడడం అన్నది ఎప్పుడూ జరగలేదేమో. ఈనాటికి ఇంకా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడుతూనే ఉన్నారు. ఇంత పెద్ద గాన జీవితం ఉన్న గాయకులు ఇంకెవ్వరూ లేరు మన దేశంలో. బాలు పాడినన్ని సినిమా పాటలు ప్రపంచంలో ఇంకెవ్వరూ పాడలేరు. శివస్తుతి బాలు భక్తి గానంలో ఓ కలికితురాయి. తమిళ్లో కన్నదాసన్ వ్రాసి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం చేసిన కృష్ణుడి పాటలు కలకాలం నిలిచి ఉండే పాటలు.
కవి ఆత్రేయ కూడా బాలు గాత్రానికి ముగ్ధులయ్యారు. బాలు ఫీల్తో పాడుతారు, ఇతరులు పాడడానికి ఫీల్ అవుతారని కొనియాడారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రతిభావంతమైన సంగీత దర్శకులు కూడా. మయూరి చిత్రంలో వీరు గొప్ప పాటలు చేశారు. తమిళ్లో శిఖరం సినిమాలో గొప్ప పాటలు స్వరపరిచారు. బాలు ఒక గొప్ప డబ్బింగ్ కళాకారులు, ఒక గొప్ప నటులు. తమిళ శిఖరం, తెలుగు పవిత్ర బంధం, మిథునం ఇలా కొన్ని సినిమాల్లో అత్యంత గొప్ప నటనను ప్రదర్శించారు వారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడి ఉండకపోతే సినిమా గానంలో ఎప్పటికీ ఒక లోటు ఉంటూనే ఉండేదేమో. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినందువల్లే సినిమా గానం పరిపుష్టమైందేమో. అంటే కాదన్నట్ట అవునన్నట్ట తెలుసకుండా అట్ట నవ్వుతుండే పాట ఆనందాన్ని ఇస్తుంది, పాట ఆహ్లాదాన్ని ఇస్తుంది, పాట హాయిని ఇస్తుంది. కానీ కొన్ని గొంతుల నుంచి వచ్చిన పాటలు మాత్రం అమృతంలా అనిపిస్తాయి. అలాంటి అరుదైన సుమధుర స్వరం గానగాంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంది. తన గొంతుతో పాటకు ప్రాణం పోయగల విలక్షణ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గుర్తింపు తెచ్చుకున్న బాలసుబ్రహ్మణ్యం అసలు పేరు శ్రీమతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఈ మహాగాయకుడు 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. బాలు తండ్రి సాంబమూర్తి పేరొందిన హరికథ పండితుడు, తల్లి శకుంతలమ్మ. 3 కుమారులు 5 కుమార్తెలు కల పెద్ద కుటుంబంలో బాలసుబ్రహ్మణ్యం 2వ కుమారుడుగా జన్మించాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టుగా బాలసుబ్రహ్మణ్యం తన చిన్న వయసు నుంచే గాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి వారసత్వంగా వచ్చిన సర్వజ్ఞానానికి తన కృషితో మెరుగులు దిద్దుకున్నాడు. తండ్రి హరికథలు చెప్పేవాడు. చిన్నతనంలో తండ్రితో పాటు బాలు కూడా ప్రదర్శనలు ఇస్తూ పాటలు పాడేవారు. కానీ చిన్నతనంలో ఎప్పుడూ గాయకుడు కావాలని మాత్రం అనుకోలేదు. తండ్రి కోరిక మేరకు ఇంజనీరింగ్ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకున్నాడు. కానీ వెండితెర మీద సునాత స్థానం సంపాదించాల్సిన ఆయన అలా 4 గోడల మధ్య ఆగిపోవడానికి సినీ కళామ్మ తల్లి అంగీకరించలేదు. మద్రాసులో AMIE చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు, పల్లవి, ఎస్పి చరణ్. కొడుకు ఎస్పి చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి తర్వాత సినీ నిర్మాతగా కూడా మారాడు. బాలు సోదరి ఎస్పి శైలజ కూడా సినీ నేపథ్య గాయని. ఈమె సోదరుడితో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడింది. ఈమె నటుడు శుభలేఖర్ సుధాకర్ను వివాహమాడింది. బాలు తల్లి శకుంతలమ్మ 2019 ఫిబ్రవరి 4న 89 సంవత్సరాల వయసులో నెల్లూరులో మరణించారు. చిత్ర పరిశ్రమలో స్వరరాజుగా వెలుగుతున్న మన బాలసుబ్రహ్మణ్యం 40 చిత్రాలకు పైగా సంగీత దర్శకత్వం వహించి 11 భాషలలో 40,000కు పైగా పాటలు పాడి ప్రపంచంలోనే అరుదైన రికార్డును సృష్టించారు. బాలు గానామృతానికి 4 భాషలలో 6 సార్లు నేషనల్ అవార్డులు లభించాయి. లతా మంగేష్కర్ అవార్డుతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం అందించే 25 నంది పురస్కారాలను కూడా సొంతం చేసుకున్నారు. బాలు కేంద్ర ప్రభుత్వం నుండి 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నాడు. గాయకునిగా ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన బాలు మన్మథ లీలలు సినిమాతో డబ్బింగ్ ఆర్టిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కమల్ హాసన్, రజనీకాంత్ లాంటి ఎంతో మంది అగ్ర కథానాయకులకు తన గాత్రాన్ని అందించారు. ముఖ్యంగా దేవుళ్ల పాత్రకు పాటలు పాడాలన్నా, డబ్బింగ్ చెప్పాలన్నా బాలు తప్ప మరెవరూ లేరు అనేలా శ్రీరామదాసు, అన్నమయ్య సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. మణుగులు వదలవు నీవవి వదలగా. తెర వెనుకనే కాదు, తెర మీద కూడా బాలు తనను తాను నిరూపించుకున్నాడు. నటునిగా ఎన్నో అద్భుతమైన పాత్రలతో అలరించాడు. అభినయం, హాస్యంతో ఆకట్టుకుంటూ మంచి నటుడిగా కూడా గుర్తింపు పొందారు. కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా దేవాలయం, మిథునం లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో అవార్డులను సైతం అందుకున్నాడు.
బాలు స్వర ప్రస్థానం వెండితెర మీదే కాదు, బుల్లితెర మీద కూడా కొనసాగింది. ఎన్నో సీరియల్స్కు టైటిల్ సాంగ్స్ పాడిన బాలు పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. పాడుతా తీయగా లాంటి కార్యక్రమాలతో ఎంతో మంది గాయకులను ప్రోత్సహిస్తూ తనకు ఆ స్థాయిని కల్పించిన కళామ్మ తల్లి రుణం తీర్చుకునే ప్రయత్నం చేశారు బాలు. సినిమా గానానికి బాలు ఒక అనూహ్యమైన పరిణామం, ఒక చారిత్రక సంఘటన. ఎన్నని చెప్పుకోవాలి, ఎంతని చెప్పుకోవాలి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు, ఎంతైనా చెప్పుకోవచ్చు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సినిమా గానం పరంగా మన దేశానికి ఒక వరం. మన దేశంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి ప్రతిభ ఉండే గాయకులు మరోసారి పుట్టరు. సినిమాలకు సంబంధించినంత వరకు గాన అద్భుతం ఈ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.